తెలంగాణ వైద్య చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భారీ ఎత్తున వివిధ ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామీణ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఈసారి ఏకంగా 1623 స్పెషలిస్ట్ డాక్టర్స్ పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. దీంతో 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ప్రభుత్వ చర్యలతో జిల్లా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ సెంటర్లలో వైద్య సేవలు మెరుగుపడబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖలో సుమారు 8,000 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 7,000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇందులో 2,322 స్టాఫ్ నర్స్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 732 ఫార్మసిస్ట్, అలాగే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే ఊపులో ఖాళీగా ఉన్న మిగతా ఉద్యోగులను సైతం భర్తీ చేసి వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.